అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈరోజు ముఖ్యంగా మనము మానవాళికి ఒక విధమైనటువంటి డేంజర్గా మారినటువంటి ఈ జంతువుల వలన వచ్చే ప్రమాదాల గురించి మొన్న సుప్రీంకోర్టు ముఖ్యంగా ఏంటంటే వీధి కుక్కల బెడత, దీని మీద ఆగస్టు 11 చాలా కీలకమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఏం చెప్పిందంటే 8 వారాల లోపల ఈ వీధి కుక్కలన్నింటినీ షెల్టర్లకు తరలించి వీధిలో మళ్ళీ ఏ విధంగా వదిలే అవకాశం లేకుండా చూడమని చెప్పింది. సో తర్వాత ఈ మున్సిపాలిటీ సంస్థల మీద కూడా చాలా ఆగ్రహం, ఎందుకంటే ఈ యానిమల్ బర్త్ కంట్రోల్ విధానాన్ని చేయడంలో చాలా మటుకు విఫలమైందని చెప్పింది. తర్వాత ఎవరు స్వేచ్ఛగా తిరగలేరు, పిల్లలు వీధుల్లో ఆడుకోలేరు అని సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా ఇది చేశారు. అండ్ మనం చూసుకున్నట్లయితే 2024లో 37 లక్షల మంది కుక్క కాట్లకి నమోదయ్యాయని చెప్పి మనకి వివరాలు తెలుస్తున్నాయి. అయితే జంతు ప్రేమికులు ఉంటారు, మేనకా గాంధీ, లేకపోతే జాన్ అబ్రహం, జన్వీ కపూర్ నుండి చాలా జంతువుల మీద చేసేది చాలా ఇది బాగాలేదు ఈ తీర్పు అని చెప్పి వాళ్ళు నిరసనలు వ్యక్తం చేశారు. అండ్ అంటే వీధి కుక్కలే కాదు, మనం మామూలుగా చూసుకుంటే హైదరాబాద్లో పావురాలు పెడుతుంది. అంటే ఆరోగ్యానికి సంబంధించి ఇట్స్ ఎ వెరీ డేంజరస్ అండ్ ఇది. అట్లాగే మరి కోతులు పెడద వలన చాలామంది కూడా ర్యాబీస్ అవన్నీ కూడా చాలాగా వస్తున్నాయి. దీని మీద ప్రభుత్వం అంటే సుప్రీంకోర్టు వీధి కుక్కలే కాకుండా ఒక విధంగా నిర్దిష్టమైన ప్రణాళికను తీసుకుని ఏ విధంగా ప్రజలకు చక్కగా తిరిగి వీటి వల్ల బెడద లేకుండా ఉండే దాని మీద ఒక చిన్న ఏ స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది అనే దాని మీద వివరణ కావాలి. అదే ఇది సొసైటీలో ఎట్లా అయిందంటే వీధుల్లో తిరగకుండా ఏనాడు ఈ స్ట్రే డాగ్స్ను ఫేస్ చేయనటువంటి వీధి కుక్కలను ఫేస్ చేయని వాళ్ళందరూ జంతు ప్రేముల కింద చాలా మాట్లాడుతూ ఉంటారు. ఎట్లాగంటే ముంబై మెట్రో రైలు ఎక్స్పాన్షన్ వద్దని, అప్పుడు ఆ ఫారెస్ట్ కొట్టేయొద్దని గలభా చేసిన వాళ్ళంతా ఎవరు మెట్రో రైల్లో తిరిగే టైపులు కాదు, అంతా ఇండివిజువల్ కార్స్లో తిరిగేటటువంటి వాళ్ళేమో మెట్రో రైలు వద్దు, ఫారెస్ట్ను అరణ్యాన్ని కాపాడాలి అంటారు. వీళ్ళేమో వీధులం పడి తిరగరు, వీటిని అన్నిటినీ కాపాడాలని జంతు ప్రేమికులుగా వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆల్మోస్ట్ 20 years బ్యాక్ 2004-05 ప్రాంతాల్లో, లిటిల్ బిఫోర్ దాట్, ఫస్ట్ టైం అప్పటి నుంచి అసలు కాస్త మానేశాను కూడా. ఒక ఫంక్షన్ అటెండ్ అయ్యి అక్కడి నుంచి ఇంటికి దగ్గరగా ఉంది, నడిచిపోతామని బయలుదేరాను రాత్రిపూట. చూస్తే అప్పటికే ఎన్ని కుక్కలు ఉన్నాయంటే భయం వేసింది. అమ్మో ఇట్లా ఉంటుందా 9-10 ప్రాంతాల్లో నడవగలమా అని. అప్పటి నుంచి ఇప్పటికీ ఆ పరిస్థితి ఇంకా చేయి దాటిపోయింది అనేది వాస్తవం. ఇన్ఫ్యాక్ట్ నేను చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఇది ఒక పెద్ద ఇష్యూ కింద వచ్చింది. అప్పుడే ఐ థింక్ గుంటూరు జిల్లాలో ఒక పెద్ద హృదయ విదారకమైన సంఘటన జరిగింది. మాల్డ్ ఏ స్మాల్ బేబీ, తలుచుకుంటేనే ఇదైపోయేటటువంటి పెద్ద డ్రైవ్ పెట్టా, చాలా పెద్ద డ్రైవ్ పెట్టా. వీటినన్నింటినీ స్టెరిలైజేషన్, ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో పెండింగ్లో పెట్టడం, వాటిని ఫీడ్ చేయడం, దానికి ఒక పెద్ద డ్రైవ్ పెట్టి చేయడం జరిగింది. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఇది నా ప్రియారిటీ అయింది. ఎప్పుడైనా గవర్నమెంట్లో సీఎం ప్రియారిటీ అయితే దానికి ఇంపార్టెన్స్ వస్తుంది, సిఎస్ ప్రియారిటీ అయితే కాస్త తగ్గుతుంది. తగ్గినా కానీ చాలా పెద్ద ఎత్తున చేసాం. అప్పుడు పేట గీట ఇదే వీళ్ళందరూ వచ్చి కూడా ఆర్గ్యూ చేయడం జరిగింది. బట్ వీ కన్విన్స్ దెమ్ చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లము, హ్యూమన్ లైఫ్ ఇంత దారుణంగా పోతూ ఉంటే ఎట్లా చూస్తూ ఉంటామని చెప్పడం జరిగింది. ఈరోజు సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం, ఎప్పుడో తీసుకోవాల్సిన నిర్ణయం. ఇన్ఫ్యాక్ట్ నన్ను అడిగితే ఇది అడ్మినిస్ట్రేషన్ ఎగ్జిక్యూటివ్ మీద చెంపదెబ్బ. ఇది చేయాల్సింది ఎవరు? ఎగ్జిక్యూటివ్ చేయాల్సిన పని, సుప్రీంకోర్టు చేయాల్సిన పని కాదు యాక్చువల్గా అడిగితే. బట్ అన్ఫార్చునేట్గా అడ్మినిస్ట్రేషన్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ చేయటం లేదు కాబట్టి సుప్రీంకోర్టు
ఇంటర్ఫియర్ కావాల్సి వస్తుంది. లైక్ సిఎన్జి అప్పుడు ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోతుంటే అన్ని బస్సులు సిఎన్జి కావాలని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. సో ఇది మేజర్ థింగ్. ఫస్ట్ థింగ్ ఎస్, దీంట్లో ఒక పాయింట్ ఆర్గ్యూ చేయొచ్చు, 2 నెలలు కరెక్టా, ఇది ఎక్కువ టైం ఉండాలా, ఐ అగ్రీ, అవి లాజిస్టిక్స్ ఇష్యూస్. బట్ ఫస్ట్ స్ట్రే డాగ్స్ వీధుల్లో ఉండకూడదు, వీధి కుక్కలన్నింటినీ పెన్నింగ్ చేయాలి, వాటిని పెట్టాలి, అక్కడ చూసుకోవాలి అనేది మాత్రం అది కరెక్ట్ ప్రొసీజర్. స్టెరిలైజేషన్ అంటారు, స్టెరిలైజేషన్ అనేది నెక్స్ట్ జనరేషన్ ఇష్యూ. స్టెరిలైజ్ చేస్తే కొత్తవి రావు, వీధుల్లో నెక్స్ట్ జనరేషన్కు కుక్కల సంఖ్య తగ్గిపోయే అవకాశం ఉంది. బట్ ఈ రోజున్న సమస్యకు స్టెరిలైజేషన్ ఆన్సర్ కాదు. ఈ రోజున్న సమస్యకు ఆన్సరు పెన్నింగ్ చేయాలి. యాక్చువల్లీ దీనికోసంగా ఫండ్స్ కావాల్సి ఉంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపరేట్గా అలొకేట్ చేయాలి. వీటినన్ని మున్సిపాలిటీసు పంచాయత్స్ మేనేజ్ చేయాలి. మంచి ఫెసిలిటీస్ కల్పించవచ్చు, దట్స్ నాట్ ఎ బిగ్ థింగ్. ఇన్ఫ్యాక్ట్ వీధుల్లో ఉన్న వీధి కుక్కలకు కన్నా మంచి సంరక్షణ నువ్వు పెన్స్లో ఇవ్వచ్చు, మంచి ఫుడ్ ఇవ్వచ్చు, స్టెరిలైజ్ చేసి యూ కెన్ అలౌ దెమ్ టు స్టే దేర్. అది ఆన్సర్. కానీ మేము జంతు ప్రేమికులం కాబట్టి వీటిని ఎట్లా తిరగాలంటే మరి వచ్చి నువ్వు వీధుల్లో తిరుగు, అప్పుడు తెలుస్తుంది వాటిని ఉన్నటువంటి సమస్య. రాజీవ్ ఏం మాట్లాడతాడు ఆ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏ రోజైనా వీధి మీద తిరిగిన వాడికైతే దాని సమస్య తెలుస్తుంది, దాని ఇంటెన్సిటీ తెలుస్తుంది, ఎంత భయానకంగా ఉందో తెలుస్తుంది. ఇది కేవలం ఇండియా సమస్య కాదు, మొత్తం ఇండియన్ సబ్ కాంటినెంట్ సమస్య. ఈక్వల్గా పాకిస్తాన్కి అప్లై అవుతుంది, ఈక్వల్గా బంగ్లాదేశ్ కూడా అప్లై అవుతుంది. రెండోది అఫ్కోర్స్ ఈ మటన్ షాప్స్ అవి రావటం, అన్హైజీనిక్గా ఉండటం, ఈ ఫుడ్ వేస్ట్ అక్కడ ఇక్కడ పడేయటం, వాటన్నిటి వలన ఇవి ఎక్కువ అవుతూ ఉన్నాయి. వాటిని ఒకటి కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉన్నది. బట్ 2 నెలల్లో చేయగలరా, 6 నెలల్లో చేయగలరా, సంవత్సరంలో చేయగలరా, ఫేజెస్లో చేయగలరా, అది వేరే విషయం. బట్ పెన్నింగ్ అయితే ఇమ్మీడియట్గా చేయాల్సిన అవసరం ఉంది. రెండోది 2 months టైం లిమిట్ పెట్టడం మంచి పని చేసింది సుప్రీంకోర్టు. ఎందుకు? ఎగ్జిక్యూటివ్ అప్పుడే వర్క్ అవుతారు, దానికి ఫండ్స్ వస్తాయి, సపరేట్గా అలొకేషన్స్ వస్తాయి. అలొకేషన్స్ వచ్చిన తర్వాత పెన్లు ఏర్పాటు చేయడం పెద్ద విషయం కాదు. అట్లీస్ట్ 50% నువ్వు తీసి పెట్టినా కానీ ఇవి రోడ్స్ విల్ బికమ్ దట్ మచ్ సేఫర్. సో ఐ థింక్ చాలా చాలా మిస్గైడెడ్ ఎలైట్స్ ఉన్నారు ఇండియాలో. ఈ మిస్గైడెడ్ ఎలైట్సే పబ్లిక్ ఒపీనియన్ను ముందుకు తీసుకుపోతున్నారు. దానికి ఇదో స్పెసిఫిక్ ఉదాహరణ. మళ్ళీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఏమన్నాడు, ఈ కామెంట్స్ అన్నిటి మీద దాన్ని రీవిజిట్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా రీవిజిట్ చేయాల్సిన అవసరం లేదు, సిన్సియర్గా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. అంటే దేశ రాజధానికే కాకుండా దేశంలో ఉండే ముఖ్యమైన అన్ని ప్రాంతాలకు ఎక్స్టెండ్ చేయాలి, తప్పకుండా చేయాలి. దానికి స్పెషల్ గ్రాంట్ ఒకటి ఇవ్వాలి. ఇది పెద్ద సమస్య కాదు అనుకుంటున్నారు. ఇది దేశంలో ఒక పెద్ద సివిక్ సమస్య. దీనిని రికగ్నైజ్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ తయారు చేయాలి, స్కీమ్ చేసి ఫండ్స్ ఇవ్వాలి, స్టేట్స్ మ్యాచింగ్ ఫండ్స్ ఇవ్వాలి, మున్సిపాలిటీస్ కూడా వాటిలో పెట్టాలి, పెట్టి అప్పుడు చేయాలి. మున్సిపాలిటీ చేసే పనులే ఉన్నాయి, 3 ఒకటి రోడ్లు, వీధి దీపాలు, వాటరు, సివరేజీ, ఇవే. మూడోది ఇది ఈ కుక్కలను కంటైన్ చేయటం. బేసిక్ మున్సిపాలిటీ పంచాయత్ చార్టర్లో ఒకటిగా ఫోకస్ కావాలి. ఫోకస్ కానాడు దీని మీద అంత ఇది రాదు. లేకపోతే జంతు ప్రేమికుల ఎన్జిఓని కూడా అసోసియేట్ చేసి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఇచ్చేసి అబ్సల్యూట్లీ అది చేయొచ్చు, దానికేం ప్రాబ్లం లేదు. బట్ సుప్రీంకోర్టు ఆర్డర్ చాలా మంచి ఆర్డరు, ఎప్పుడో రావాల్సిన ఆర్డరు, ఎప్పుడు అసలు రావాల్సిన అవసరం కూడా ఉండాల్సింది కాదు. ఎగ్జిక్యూటివ్ గారు తన పని తాను చేసుకుంటూ పోయి దీని మీద ఫోకస్ చేసి ఉండవు. మంచి విషయాలు చెప్పారండి. నమస్కారం.